చూడండి, ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుడంటే లోబడకుండా, దేవుడంటే లెక్క లేకుండా ఉండేవారి ప్రార్థన ఆయన ఆలకించారు. మన కుటుంబంలో కానీ, మనలో కానీ, మన జీవితంలో కానీ శ్రమలు అట్లా ఉంటున్నాయి అంటే మన జీవితంలో ఏదో దేవునికి ఇష్టం లేని కార్యం ఇంకా జరుగుతుందని అర్థం. చూడండి, మనం ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు మనసులో ఖచ్చితంగా దేవుడు మనల్ని గద్దిస్తాడు. ఇది తప్పయ్యా, ఇది పాపం, ఇది చేయకూడదు అని. ఆ మాటని మనం త్రోసిపుచ్చి ఆ కార్యాన్ని మనం చేస్తాం. చూడండి, అటువంటి వారి ప్రార్థన దేవుడు ఎన్నటికీ ఆలకించడు. నువ్వు ఆ పాపాలని, దేవునికి విరోధమైన కార్యాలని నువ్వు విడిచిపెట్టగలిగితే ఈ రోజే దేవుడు నీ సమస్యను తీర్చగలడు. ఎందుకంటే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఎవరు చెప్పండి? మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మన యొక్క పాపాలను కడగడం కోసం పరలోకము నుండి భూమి మీదకి దిగివచ్చి మన పాపములన్నీ తన శిలువ మ్రానుపై వేసుకుని రక్తంతో మనల్ని కడిగి ప్రాణముతో వెల ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. కాబట్టి నువ్వు ప్రార్థించు,